ఢిల్లీలో కాలుష్య నివారణ అంటే ఒకరోజు బేస్ సంఖ్య కార్లలో తిరగండి, ఓ రోజు సరి సంఖ్య కార్లో తిరగండి, ఇట్లాంటి పనికి మాలినటువంటి చేసి మేధావి కింద చెప్పుకున్నాడు కేజ్రీవాల్. 15 సంవత్సరాల్లో ఏమీ చేయలేకపోయాడు. కాలుష్యం పోను పెరగనేది. ఇంకా అదేమంటే దీపావళి బాణాసంచ కాల్చనీయకుండా ఆపినటువంటి దరిద్రుడు. శాశ్వత ప్రణాళికలు కావాలి అక్కడ. ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఏం చేసింది? 15 సంవత్సరాలు దాటినటువంటి పెట్రోల్ డీజిల్ వాహనాల మీద బ్యాన్ పెట్టింది. ఎలక్ట్రిక్ వెహికల్స్కి ప్రోత్సాహం పెట్టింది. 2 వీలర్స్ మీద కూడా బ్యాన్ పెట్టబోతుంది. ఏంటది? పెట్రోల్ డీజిల్ వెహికల్స్ వదిలేసి ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ పెడుతోంది. సిఎన్జి పవర్డ్ 2 వీలర్స్ ఫ్రమ్ 15th August 2026 పెట్రోలు సిఎన్జి పవర్ 2 వీలర్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్లు ఆపేయాలని నిర్ణయించుకుంటోంది. సిఎన్జి వాటిని అవసరమైతే అలౌ చేస్తారు. ఎలక్ట్రిక్ వెహికల్ ఇవే. పెట్రోల్ వెహికల్స్ని డీజిల్ అదే 2 వీలర్స్ అంటే పెట్రోలే ఉంటాయి కదా, వాడితే సిఎన్జి అయినా వాడండి, ఈవీ అయినా వాడండి. ఈవెన్ సిఎన్జిని కూడా డిస్కరేజ్. ఓవరాల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు దిశగా అడుగులు వేయిస్తోంది. తద్వారా 2 వీలర్స్కే అత్యధిక కాలుష్యం అక్కడ. కార్లకు సంబంధించినటువంటిది ఫ్యూచర్లో ఇప్పటికే 15 ఏళ్ల డెడ్ లైన్ పెట్టారు కాబట్టి అదొక కీలకమైన అంశం అవుతుంది.